హల్లెలూయా. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్. ఇవాళ జనవరి 26వ తారీఖు అండి. మన దేశమంతా రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 76వ గణతంత్ర దినోత్సవం. మరి ఇన్ని సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఎంతటిగా దేవుడు ఈ దేశంలో దేశ ప్రజలను కనికరిస్తున్నారు, దేశ నాయకులను నడిపిస్తున్నాడు. దేశంలో ఉన్న దేవుని బిడ్డలమైన మనకు తన కృపనిచ్చాడో అన్నది ప్రభువుని స్తుతిద్దాం. ఈరోజు వేరే విషయాలు, లొసుగులు, పోరాటములు, పరిపాలనలో ఉన్న లోపాలు ఇవాళ మనం మాట్లాడుకోనక్కర్లేదు. కానీ మొదటగా మనకు స్వేచ్ఛనిచ్చిన ప్రభువుని బట్టి స్తుతించి మన దేశ నాయకుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థిద్దాం. చెడ ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. భారతదేశంలో మమ్మను జన్మింపచేసినందుకు, మాలో అనేకులము జన్మించే తప్పటికే మేము స్వతంత్ర భారతదేశంలో జన్మించి భారతదేశపు పౌరులుగా ఉండే భాగ్యం ఇచ్చినందుకు వందనములయ్యా. మా పితరులు పడిన ప్రయాసం వలన మా దేశానికి ఇచ్చిన విడుదలను బట్టి వందనములు. ఈ దేశమును పరిపాలించుచున్న పరిపాలకులందరికీ నీ జ్ఞానమును దయచేయి, నీ భయమును దయచేయి, నీ నీతిని దయచేయి, నీ కృపనిచ్చి దేశము నాయన నిన్నెరిగిన దేశముగా నీతి న్యాయములు కలిగి వర్ధిల్లినట్లుగా దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేశానికి స్వతంత్రం వచ్చిందండి. దేశము తనంతట తాను పరిపాలించుకొనిచున్నది. మరి మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సెలవులో తన ప్రాణాన్ని మనకు కొరకు త్యాగం చేశాడో, అపవాది తల చితకగొట్టబడింది. పాపపు బానిసత్వములో ఉన్న మానవులకి విమోచన కలిగింది. ఆయన పునరుద్ధానుడైన ఆదివారం గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా మనకు ఇదొక ప్రత్యేకమైన విడుదల సంవత్సరం, విడుదల రోజు, విడుదల సమయం అన్నది మనం గుర్తించాలి. అంతవరకు దేవుడికి మనుషుడికి దూరమైపోయింది పాపం వల్ల. యేసుక్రీస్తు శిలువ ద్వారా దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేసి, దేవునికి సమీపస్తులుగా చేసి, మనిషికి మధ్య ప్రేమను పుట్టించి పాపమును తొలగించాడు. కనుక ఈరోజు సంఘం పరిశుద్ధాత్ముని అభిషేకముతో ప్రారంభించబడిన సంఘం సాగుతూ ఉంది ముందుకి. పరిశుద్ధాత్ముని సన్నిధి కలిగిన ప్రతి చోటు 2-3 ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటానన్న దేవుని సన్నిధి, దేవుని తోడు మనకి ఇవ్వబడుతుంది. ప్రభు నామాల గురించి మనం కొన్ని ధ్యానిస్తూ ఉన్నాం. యెహోవా షమ్మా అంటే ఆయన సన్నిధి, దేవుని అక్కడ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం 35వ వచనములో దాని కైవారము 18,000 కర్రల పరిమాణము యెహోవాయుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండు స్థలము, దేవుడు నివసించు స్థలము, దేవుని సన్నిధి. ఆదివారం నాడు ఆలయానికి ఎందుకు వెళ్ళాలంటే అది దేవాలయము, దేవుడు ఉండు స్థలము. దేవుని సన్నిధి అనుభవించడానికి మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి. విచారం ఇవాళ చాలా మందిరాలు దేవుని మందిరాలని పేరు పెట్టిన దేవుని మందిరమునకు పరిశుద్ధత అవసరమన్న సంగతి మర్చిపోతున్నారు. నేను మీ మధ్య ఉండినట్లు మీ పాళెమును పరిశుద్ధపరచండి అని ప్రభు చెప్పాడు. దేవుని మందిరము పరిశుద్ధము. ఆయన మందిరములో పనిచేయువారు పరిశుద్ధులుగా ఉండాలి. క్రీస్తు రక్తములో కడగబడిన వారై ఉండాలి.
యెహోవా సేవోపకరణములు మోయువారలారా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధాలంకారములు ధరించి మన ప్రభువును ఆరాధిద్దాం. ఆదివారం నాడు దేవుని మందిరాలకు వెళుచున్నప్పుడు మీ హృదయాన్ని సిద్ధపరచుకొని వెళ్తున్నారా? ఇవాళ దేవుడు ఏ మాటలు నాకు సెలవిస్తాడో అన్న ఆశతో ఆతృతతో వెళ్తున్నారా? దేవుని సన్నిధిలో ఇవాళ నేను సమాధానము పొందాలి, స్వస్థత పొందాలి, ఆయన సన్నిధిని అనుభవించాలని ఆశతో వెళుతున్నారా? ఇవాళ అనేక మందిరాలలో తతంగం జరుగుతుంది, కానీ పరిశుద్ధాత్మని కార్యాలు జరగటం లేదన్నది చాలా విచారకరమైన విషయం. ఆయన తోడుగా ఉంటానన్న దేవుడు, ఆయన సన్నిధి మనకిస్తానన్న దేవుడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తున్నాం, ఏలీ అయిన యాజకుడుగా ఉన్న కాలములో మందిరములో దేవుని సన్నిధి పోయింది. యాజకుడు కుమారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని కోపం రగులుకుంది. ఈ కాబోదు, దేవుని ప్రభావము పోయెను. అయ్యయ్యో, దేవుని మందిరములో దేవుని ప్రభావం లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే ఇతర కట్టడములకు దేవాలయానికి ఉన్న తేడా ఏముంది? ఇతరుల సమూహములుగా చేరుతున్న స్థలానికి దేవుని బిడ్డలు సమావేశమవుతున్న స్థలములకు తేడా ఏముంది? దేవుడున్న చోటే దేవాలయము. ఈ యెహెజ్కేలు గ్రంథములో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రజలను హెచ్చరిస్తూ, గద్దిస్తూ, దేవుని మందిరమును పోగొట్టుకొని దేవుని సన్నిధి లేని వారిగా చెదిరిపోయిన సమయంలో దేవుడు తన ప్రవక్తను పంపించి వారిని హెచ్చరించి, మీ ప్రవర్తన సరిచేసుకోనండి, దేవాలయము తట్టు మీ వీపును గాక, మీ చేతులెత్తి ఆయనను మొరపెట్టండి, ఆయన ముఖమును వెతకండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఒక ప్రవచనంగా, అప్పుడు మీ పతనంలో ప్రభు ఉండు స్థలము యెహోవా షమా, దేవుని సన్నిధి, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ప్రభు ఉన్నాడు అని నిరూపించబడుతుందని వాగ్దానం ఇచ్చాడు. లెవియా కాండంలో మనం చదివినట్లయితే ఇశ్రాయేలీయులు పాళెములో వెళుతున్నప్పుడు ప్రభు చెప్పిన ఒక వాగ్దానాన్ని, ఒక విషయాన్ని చూస్తే లెవియా కాండం 26:11 వచనములో, నా మందిరము మీ మధ్య ఉంచదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనే యందును, మీరు నా ప్రజల యుద్ధురు. ఈరోజు మన దేవాలయాల్లో ఇది చాలా అవసరం అండి. నా మందిరము మీ మధ్య ఉంచదను. ఇవాళ ఎన్నో మందిరాలు మన ఇళ్ళ చుట్టూ, మన ఇళ్ళ మధ్యలో ఉన్నాయండి. మనకు దరిదాపుల్లో, మరి ముఖ్యంగా మన దేశంలో అనేక రాష్ట్రాలలో ఇటువంటి అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మందిరాలు లేవు, కొన్ని దేశాలలో మందిరాలు లేవు, కొన్ని చోట్ల ఎన్ని మందిరాలు ఉన్నాయో, ఎన్ని కట్టడాలు ఉన్నాయో, కానీ ఎన్ని కట్టడాలలో ప్రభు ఉన్నాడు. నేను మీ మధ్య ఉండెదను, మీ మధ్య సంచరించదను అన్న దేవుడు ఎక్కడ 2-3 ఆయన నామములో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని చెప్తున్నాడు. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం వెతకవలసింది దేవుని సన్నిధి. నా సన్నిధి నీకు తోడు వచ్చునన్న మాట, నా సన్నిధిలో మీరు దీవించబడుదురు అన్న విశ్వాసం, నేను మీ మధ్య ఉండెదను అన్న నమ్మికతో మనం విశ్వాసంతో మందిరంలో ఆరాధించాలి, ప్రార్థించాలి. ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అన్న ఆశతో మనం ఆలకించాలి. మీ మందిరములో దేవుని సన్నిధి ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే అక్కడ ఆ ఉనికి, దేవుడి ఉన్న చోట క్రమం ఉంటుంది, దేవుని ఉన్న చోట స్వస్థత ఉంటుంది, అద్భుతాలు జరుగుతాయి, సఖ్యత ఉంటుంది, ఆరాధన ఉంటుంది, స్తుతి ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒకట ప్రపంచంలో ఎక్కడా దొరకనిది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. అది దేవుని మందిరంలో మనం కనుగొనాలి.
మందిరాలకు వెళ్ళి ఇంకా లోక విషయాలు మాట్లాడుకోకండి. మందిరంలో నుంచి లోకంలో ఉన్న విషయాలన్నిటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధిని వెతకటం, ఆయన మందిరములు ఆయన కృప కొరకు వేడుకొనటం, ఆయన మాట వినటం మనకెంతో అవసరమండి. ఈరోజు అనేక మందిరాలలో ఆయన ప్రభావం లేదు. ఆయన ప్రభావం ఉన్న చోట ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో చేయు ప్రార్థన ఉంటుంది, ఎడతగని స్తుతి ఆరాధన ఉంటుంది. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తి వంటిది కాదా, నేను మీ హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడను కాదా అన్న కార్యములు అక్కడ జరుగుతూ ఉంటాయి. బండగుండెలు బద్దలవుతాయి, పాప పశ్చాత్తాపం కలుగుతుంది, ఆదరణ ఓదార్పు కలుగుతుంది, విశ్వాసం వృద్ధి చెందుతుంది, ప్రతి ఆలోచన పుటవేయబడుతుంది. ఎందుకనగా దేవుని వాక్యము వాడి అయినదై, సజీవమైనదై, రెండంచుల గల ఖడ్గము కంటే వాడి అయినదే, హృదయాంతరేంద్రియాలలో దూరుచు తలంపులను ఆలోచనలను విభజిస్తుంది. మనల్ని మనం పరిశీలించుకునే స్థలముగా, ఒక స్కానింగ్ సెంటర్గా దేవుని మందిరంలో మన స్థితిని మనం గ్రహించుకోగలుగుతాం, మన బలహీనతలను మనం గ్రహించుకోగలుగుతాం, మన చిన్న చిన్న పాపములు దోషములు దేవుని ముఖకాంతిలో మనం చూసుకోగలుగుతాం. మన పాపములు మనం ఒప్పుకుని ఎడలను నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల పాపముల నుండి అప్పటికప్పుడే అక్కడే దేవుని సన్నిధిలోనే శుద్ధీకరించబడి, కృంగిన స్థితిలో, వేదనలో, రోగములతో, బలహీనతలతో ఆలయంలోనికి వెళ్ళిన మనం ఆనందంతో గంతులు వేస్తూ, నా పాపమును ప్రభు కొట్టివేసి ఉన్నాడు, నన్ను ఆయన క్షమించి ఉన్నాడు, ఆయన ఆత్మతో నన్ను నింపి ఉన్నాడు, ఆయన బలమును నేను పుంజుకున్నాను అని ఆనందంతో ఆలయాల్లో నుంచి బయటికి పరిగెత్తి ప్రభు సాక్షులుగా జీవించవలసి ఉన్నది. ఏ స్థితిలో నీవు మందిరంలోకి వెళ్ళావో ఆ స్థితిలో నుంచే బయటకు వచ్చేస్తున్నావంటే దేవుని సన్నిధి అక్కడ లేనట్టే కదా. అక్కడ దేవుని ప్రసన్నతను నీవు అనుభవించకపోతే, ఆయన ఉనికిని నీవు గుర్తించకపోతే, ఆయన సన్నిధిని నీవు అనుభవించకపోతే, నీ హృదయంలో ఉన్న దుఃఖమునకు ప్రతిగా స్తుతి నీవు పొందకపోతే, నీ కన్నీరు తొడబడకపోతే, నా దేవుడు నన్ను స్పందించాడు అన్న అనుభవంతో నీ కన్నీటిని నుంచి విడిపించబడి సంతోషముతో లేచి వెళ్ళకపోతే, అక్కడ దేవుని సన్నిధి లేదు. ప్రతిసారి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ దుఃఖముతో అన్న వెళ్ళింది, ఆనందముతో తిరిగి బయటకు వెళ్ళింది. వేదనతో వెళ్ళిన వారు ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో ప్రభు దగ్గర నుండి బయటకు వచ్చున్నారు. ఈ రోజున మందిరాలకు వెళ్ళే మీరు దేవుని సన్నిధి కొరకు వెళ్ళండి. ఒక సమయం రాబోతుంది, ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ ఒక దేవాలయము, దేవుని నామములో మనం ఏకీభవించిన స్థలము, ఒక కట్టడం కాదు, ప్రభు ఉండు స్థలము. యెహోవా షమా, ఎక్కడ దేవుని నామములో మనం ఉంటామో, ఎక్కడ దేవుని సన్నిధిలో మనం ఏకీభవించి ప్రార్థిస్తామో అక్కడ ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. ప్రకటన 21:3 ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందములు తుడిచివేయను, మరణమిక ఉండదు, దుఃఖము అయినను ఏడ్పైనను వేదనను ఇక ఉండదు. హల్లెలూయా. ఈ భూలోకములో ఉన్న మన మందిరాలు పరలోకంలో మనం ప్రవేశించబోయే ఆయన సన్నిధికి తోడుగా ఉంది. నీ పాపములు క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఏడ్పు కన్నీరు లేనటువంటి ప్రభువు మనతో ఉండు, నిరంతరం ఆయనతో జీవించు, భాగ్యాన్ని పొందే పరలోకాల్లో మనం పాలిభాగస్తులమవుతాం. అట్టి కృపలను దేవుడు మనకు ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభువు దినమని నాయన మేము ఘనముగా ఆచరించుటకు, ఆయన ఆలయములో ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నది అని గుర్తించి ప్రార్థించటానికి, నీ ప్రసన్నతను అనుభవిస్తూ నిన్ను ఆరాధించటానికి
నీ సన్నిధిలో నీ మాట కొరకు కనిపెట్టుటకు, నీ వాక్యము విని వాక్యానుసారముగా ప్రవర్తించుటకు, తోటి విశ్వాసులతో చేరి స్తుతితో కృతజ్ఞతతో నిన్ను ఆరాధించుకొనుటకు నీ బిడలమైన మాకు సహాయము చేయమని, నిరంతరం ఉండే నిత్యరాజ్యములో నీ సన్నిధిలో ఉండుటకు, ఈ లోకములో నీ ఆలయములో నీ సన్నిధిని అనుభవించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ మందిరాలకు వెళ్ళండి, ప్రభువుని ఆరాధించండి, ఆయన సన్నిధిని అనుభవించండి. మీ ప్రార్థన వసతుల భారాలు ఉంటే 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి పంపించమని నేను అడుగుతూనే ఉన్నాను. రోజు చెప్తున్నాను, పంపుతున్నారు. కొందరైతే మానేస్తున్నారు. దయచేసి అప్పుడప్పుడైనా మీ ప్రైస్ రిపోర్ట్స్ కూడా మాకు షేర్ చేయండి. మీ సమస్యలన్నీ తీరిన విషయాలు కూడా తెలియజేయండి. కొత్త వారికి పరిచయం చేయండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. రోజుతమైతే కల్వర్ చర్చిలో జరిగే లైవ్ ప్రోగ్రామ్ మీకు, లైవ్ సర్వీస్ మీకు లింక్ ఇస్తాం. 11 o'clockకి మీరు మాతో పాటు జాయిన్ అవ్వచ్చు. లేక మీరు చర్చెస్లో ఉంటే ఆ తర్వాత మీరు వీక్షించి దీవించబడవచ్చు. రోజుతమైతే అలాగే 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కలువరి ప్రతి తోటిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.